హాయ్ అండి. నెక్స్ట్ అమరలింగేశ్వర స్వామి దర్శనం అయిపోయాక అక్కడి నుంచి 10 నిమిషాలేనండి మనకి బుద్ధుడి విగ్రహం అనమాట. ఓన్లీ బుద్ధుడి విగ్రహం కాదండో, ఈ లోపలైతే చాలా 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 ఉందనమాట. ఏదో సెంట్రల్ జైల్లో ఉంది లోపలంతా. చాలా సందులు బొందులు బోలెడు అంత ఉందండి. సో మీకు అవన్నీ తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్. మీ ఒక్క లైక్ నాకు రికమెండేషన్లోకి వెళ్తుంది. వీడియో అనేది రికమెండేషన్లోకి వెళ్తుందండి. సో మేమైతే వచ్చేసాం కదా. ఫస్ట్ అయితే పైకెక్కి చూస్తున్నాం. కింద నుంచి కూడా మనకు దారి ఉంది, బుద్ధుడి విగ్రహం లోపల నుంచి కూడా దారి ఉంది. కానీ మేము పైకి ఎక్కుతున్నాం. ఫస్ట్ పైకెక్కి అసలు అమరావతి వ్యూ చూడాలంటే పైకెక్కాల్సిందే. సో అమరావతి వ్యూ చూడాలనేసి పైకైతే మెల్లగా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, పైకైతే వచ్చాము. ఎవరైనా అమరావతి వెళ్తే మాత్రం కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి. 100% చూడాల్సిన ప్లేసు ఇది. బుద్ధుడు గారు చనిపోయినప్పుడంట ఆయనది ఎముకలు ఉంటాయి కదా, ఒక ఎముక తెచ్చి ఇక్కడ పెట్టేసి ఆయన విగ్రహం కట్టారంటండి. మరి కథ అయితే అదంట. సో దీనికోసం చాలా చెప్పారు. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ ఫొటోస్ చూడడానికి చాలా మంది భూత బొమ్మలు అనొచ్చు, తప్పండి. అలా అనకూడదు. ముందు ఇలానే ఉండేవారు. దేవకన్యలు గాని మానవులు గాని చాలా మంది ఇలానే ఉండేవారు, ఆడవాళ్ళు వచ్చి. సో ఇదైతే మొత్తం వ్యూ అనమాట. అమరావతి మొత్తం సరౌండింగ్ అంతా చాలా బాగా కట్టారు. భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. నాకైతే రాబుద్ది అవ్వలేదు. మా వారైతే ఇంకా వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అనేసి కంగారు పెట్టేశారు మా ఇంట్లో. చూసారా, సరౌండింగ్ అంతా పాలరాయితో కట్టారు. భలే ఉంది తెలుసా అండి. సో పిల్లలకి తీసుకొస్తే మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలా నా సైజు పిల్లలకి కాదండి, 6th క్లాస్ 6వ క్లాస్ అబౌవ్, 6th నుంచి 10th క్లాస్ పిల్లలు. ఎందుకంటే మరి ఇంటర్ పిల్లలు అంటే అంత పట్టించుకోరు. మళ్ళీ నాలెడ్జ్ కన్నా అతి తెలివితేటలు ఎక్కువ అవుతాయి. సో 6th నుంచి 10th క్లాస్ పిల్లలు ఇక్కడ తెస్తే సోషల్కి 25% గ్రిప్ పొందుతారు. ఇందులో సోషలే కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా చాలా విషయాలు ఉన్నాయి. బుద్ధుడు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయన అన్ని కంప్లీట్గా ఇందులో మనకి రాసి పెట్టారు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికే తీసుకెళ్తాను. ఎంట్రన్స్ గేట్ అది. సో నాకైతే వీడియో తీసినోడు ఎవరు లేరు, మనమే వీడియో తీసుకోవాలి. మా ఇంట్లో ఎవరు తీయరు. అలాగే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట, నేనే కష్టపడతాను. 2 రకాలుగా మనమే కష్టపడతాం. ఏదో ఒక రోజు విజయం సాధిస్తానని నమ్మకం నాకుంది. మీకుందో లేదో నాకు తెలియదు కానీ. సో ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో లోపలికైతే వెళ్దాం పదండి. అయితే లోపల మీకు చూపిస్తాను. ఈ ప్రయాణం వల్ల హెయిర్ కూడా చాలా పాడైపోయింది. సో నేను ఇంటికి వచ్చాక మంచి హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నానండి. నాకు దారిలో కొన్ని మందార పువ్వులు అయితే చాలా కనిపించాయి. ఆ మందార పువ్వులు తెచ్చుకొని హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నాను అనమాట. అది నేను వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. 1st తారీఖు అప్లోడ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. మంచి వీడియో, యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ 75% పెడుతున్నానండి. 25% నార్మల్ వ్లాగ్స్ అనేది నేను పెడుతున్నాను. ఇది ఎంట్రన్స్ లోపల అనమాట. ఈ పైకి ఎక్కితే మనకి గ్లోబ్ ఉంటుంది కదా. మీకు చాలా మందికి చిన్నప్పుడు సోషల్ చదువుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే గ్లోబ్ గురించి తెలుస్తుంది. ఆ గ్లోబ్ ఇక్కడ కూడా చూసాను నేను. భలే ఉంది చూడడానికైతే. నాకైతే అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నాడు, కానీ ఆ గ్లోబ్ నుంచి అయితే కొన్ని పదాలు అయితే చెప్తున్నారు ఆయన. మానవుల సంక్షేమం కోసం, క్షేమం కోసం భగవద్గీత లాగా ఆయన ఏదో బుద్ధుడి గీతలు చెప్తున్నారనమాట. మన ప్రపంచం నీలోనే పెరుగుతుంది. చూసారు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది, అది అమరావతి. దానికోసం ఆయన చెప్తున్నాడు. మీరు నా వాయిస్లో కాకుండా ఆయన వాయిస్లో కూడా వినొచ్చు. వాయిస్ ఓవర్ అయితే పెట్టాను, వినండి. బాగుంటుంది, భలే ఉంది కదా బాల్ లాగా. చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూసి ఎన్నో సంవత్సరాల తర్వాత గ్లోబ్ అయితే చూశాను నేను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా బోర్ అయిపోయారు మా ఇంట్లో. మా వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. చాలా కూర్చొని వింటున్నారు ఆయన చెప్పిన. నాకు వీడియో తీసుకున్నాను, సేపు తీసుకున్నాను. ఇంకా నేను ఫుల్ పెచ్చ బోర్ అనమాట. ఇంతేగా ఇలాంటి ఇష్టం పెట్టుకోము కదండి. ఇంకా కొత్తగా ఏం చూడాలి అనుకుంటాం తప్పించి పాతదే ఇంకా చూడాలనుకుంటాం కదా, అలా అనమాట.
చూసారా అక్కడ ఎలా స్ట్రైక్ అవుతుందో, మెరుపుల్లాగా అవుతున్నాయి చూడండి. అది మన ఇండియా ప్రపంచం అనమాట మనది అనుకుంటుంది. మరి నాకు క్లియర్గా తెలియదు, ఎవరికీ అడగలేదు, ఎక్కడ రాసి పెట్టలేదు. మొత్తం చుట్టూ తిరిగానే కానీ కుక్కలా తిరిగానండి మొత్తం బుద్ధుడి చుట్టూ, దాని గురించి తెలుసుకుందామని. ఎక్కడ ఏమీ లేదు. ఇలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. నాకు ఫస్ట్ చూడగానే సిగ్గేసింది, కానీ అలా అనకూడదంట. ఇవి చాలా మహిమగల దేవకన్యలు అంట వీళ్ళందరూ కూడా, దూతలు. చూసారా బుద్ధ మహర్షి, ఆయన ఎంతో తపస్సు చేస్తే గానీ ఈ రోజుకి స్థాయికి లేడండి. మనము అంతే, కష్టపడితే గానీ ఒక స్థాయికి వెళ్ళం. కష్టపడకుండా వెళ్ళినోళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకి అదృష్టం పట్టింది అనుకోవాలి. మనం కష్టపడ్డాకే వెళ్తాం, మనకి దురదృష్టం పట్టిందని అస్సలు అనుకోకూడదు. మనకు అదృష్టం లేట్గా పట్టింది అనుకోవాలి, అంతే. సో ఇక్కడైతే ఫొటోస్ బాగుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫోటో షూట్ అవుతుంది అనమాట. నాకు ఫోటోలు తీసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నేనైతే అందరికీ ఫొటోస్ తీస్తున్నాను. నాకు సరదా ఎవరికైనా ఫొటోస్ తీయడం, కానీ ఇప్పటికీ కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, ఫోన్ హ్యాండిల్ చేయడం రాదు, ఫొటోస్ సరిగా తీయడం రాదు. మా వారికి బతిమలాడితే ఒక ఫోటో దిగాడండి. ఎలాగా ఫోటోకి అనుమతి ఇచ్చాడు కదని మనం ఒక వీడియో క్లిప్ కూడా కొట్టేసామన్నమాట. నెక్స్ట్ మనమే వీడియో తీసుకున్నాం. బుద్ధుడి స్టాచ్యూ అయితే ఉంది, చాలా బాగుంది. సో తప్పకుండా నచ్చుతుంది. చూసారా ఎంత పెద్ద స్థలంలో చాలా ఉందండి తిరగడానికి. పిక్చర్లో మేము తిరుగుతున్నాము. సో చాలా టైం పడుతుంది. పిల్లలతో వచ్చినప్పుడు అంత తిరగలేకపోతున్నాం. ముందు ఇంకా వెళ్ళొచ్చు, ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. చాలా రౌండ్స్ ఉన్నాయి అన్నమాట, తిరగడానికి చాలా రౌండ్స్ ఉన్నాయండి. సో ఎప్పుడైనా అమరావతి వస్తే మాత్రం బుద్ధుడి స్టాచ్యూ మాత్రం అందరూ చూడండి, మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఓపిక లేదనమాట. చాలా తిరిగేసాము, చాలా తిరిగేసాం. సో బాయ్. చూస్తున్నారు కదా ఎంత ఉందో, అస్సలు ఆ బుద్ధుడి స్టాచ్యూ అంత బాగా చేశారు. సో మనం ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అనమాట. అబ్బా ఏది మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి ఐస్ క్రీమ్ వాడి మండలు ఇచ్చిన గోతంలో